హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 18. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వైనవిని చూసిన ఆకాష్ వైనవి వైపు అడుగులు వేస్తాడు. సూర్య వచ్చే వరకు ఖాళీగా ఏం కూర్చోవాలి అని కాఫీ ఆర్డర్ చేసుకుని తాగుతుంది. హాయ్ వైనవి అన్న పిలుపుకి తలెత్తి చూస్తే ఆకాష్ ఉంటాడు. ఆకాష్ గారు అని కొంచెం షాక్ అయ్యి పైకి లేస్తుంది. పెళ్లిలో సూర్యని ప్రేమిస్తున్నా అని అలా చెప్పి వెళ్ళిపోయాక మళ్ళీ ఎప్పుడూ ఆకాష్ ఎదురు పడలేదు. ఇప్పుడు చూసేసరికి ఏదోలా అనిపించింది. తప్పు చేసినట్టు తల దించుకొని నిలబడుతుంది. హాయ్ కూడా చెప్పరా అని మళ్ళీ ఆకాష్ అనగానే హాయ్ ఆకాష్ గారు, ఎలా ఉన్నారు అని అడుగుతుంది. చిన్న స్మైల్ ఇచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. సూర్య గారు నేను కలిసి చిన్న మీటింగ్ ఉంటే వచ్చాం. ఫార్మాలిటీస్ ఉంటే సూర్య గారు చేస్తున్నారు, అందుకే ఇక్కడ కూర్చున్నా అని చెప్తుంది. అవునా అని ఓ నిమిషం ఆలోచించి నేను ఇక్కడ కూర్చోవచ్చా అంటాడు. అయ్యో కూర్చోండి అని తను కూడా కూర్చుని కాఫీ తెప్పిస్తుంది ఆకాష్కి. ఎలా ఉన్నావు వైనవి? ఆ రోజు అలా వెళ్ళిపోతావని అస్సలు అనుకోలేదు. ముందు కోపం బాధ అన్నీ వచ్చాయి, కానీ తర్వాత నీ ప్లేస్లో ఉండి ఆలోచించాను. విరాట్ కూడా చెప్పాడు మీకు సూర్య ఫ్యామిలీకి పడదు అని. అలాంటప్పుడు మీరు ప్రేమించుకున్నారు అంటే నేను నమ్మను. ఖచ్చితంగా సూర్యనే ఏదో బ్లాక్మెయిల్ చేశాడు అనుకున్నా. అదే నిజమని తెలిసింది. విరాట్ చెప్పాడు తన మీద తన ఫ్యామిలీ మీద కోపంతో నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని. నువ్వు భయపడకు వైనవి, అక్కడి నుండి నేను నిన్ను విడిపిస్తాను. నువ్వు పోలీస్ వాళ్ళ ముందు జరిగింది చెప్పు. ఇంకా సూర్య మన జోలికి రాడు. నువ్వు నేను హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పటికీ నేను నిన్నే ప్రేమిస్తున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం వైనవి. ప్లీజ్ నాతో వచ్చేయి, నిన్ను బాగా చూసుకుంటా. ప్లీజ్ ప్లీజ్ మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం ప్లీజ్ అని అంటుంటే స్టాప్ ఇట్ ఆకాష్ గారు అని గట్టిగా అరిచి మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? మీతో వస్తాను అని మీరు ఎలా అనుకుంటారు? అవును నిజమే, సూర్య గారు నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారు. కానీ అదేం బొమ్మల పెళ్లి కాదు. వేద మంత్రాల సాక్షిగా 3 ముళ్ళు వేశారు. అలా ఎలా వస్తాననుకున్నారు? నేను పెళ్ళికి చాలా వాల్యూ ఇస్తాను ఆకాష్ గారు. ఎలా జరిగినా అది పెళ్ళే అవుతుంది. కొట్టుకుంటామో తిట్టుకుంటామో మా ఇష్టం. సూర్య గారు తిడితే పడతాను, ఆ రైట్ అతనికి ఉంది. సూర్య గారికి నేను నచ్చకపోతే దూరంగా వెళ్తాను, అంతేకాని ఆ బంధం తెంచుకోలేను. ఈ జన్మకి సూర్య గారే నా భర్త, అంతే. ఇంకోసారి నా దగ్గర ఇలా మాట్లాడకండి అని సీరియస్గా చెప్పి వెనక్కి తిరిగేసరికి అక్కడ సూర్య ఉంటాడు. సూర్యని అక్కడ చూసేసరికి ఒక నిమిషం భయపడి అది సూర్య గారు అని వైనవి ఏదో చెప్పాలని చూస్తుంటే ఆకాష్ వైపు సీరియస్గా ఒక చూపు చూసి వైనవి చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొని వెళ్తాడు. సూర్య ఏమనుకుంటాడో ఏమంటాడో అని భయపడుతూ కారులో కూర్చుంటుంది. సైలెంట్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఒక్క మాట కూడా అనకపోవటం వైనవికి ఇంకా భయం వేస్తుంది. ఏంటి ఆ ఆకాష్ గారితో నన్ను చూసినా కూడా ఒక్క మాట అనలేదు? ఇంత సైలెంట్గా ఉండే రకం కాదే ఈ సింహం అని ఆలోచిస్తూ తుఫాన్ వచ్చే ముందు కూడా ఇలాగే ప్రశాంతంగా ఉంటుంది, కానీ అదొస్తే తట్టుకోలేవు. ఇప్పుడు ఈయనగారు కూడా ఒక్కసారిగా నా మీదకి వచ్చే ప్రోగ్రాం ఏమైనా పెట్టుకున్నాడా అని సూర్య వైపు చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు, నాకు దిష్టి తగులుతుంది అంటాడు సూర్య. "ఉమ్, ఉమ్" అని మూతి తిప్పుతూ నావేం దిష్టి కళ్ళు కావాలండి అని కామ్గా కూర్చుంది. కార్ తీసుకెళ్ళి ఓ రెస్టారెంట్ ముందు ఆపుతాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంటుంది బయటికి చూస్తూ. "హ్మ్, ఇక్కడ క్లీనర్ పోస్ట్ ఖాళీగా ఉందంట, అందుకే నిన్న అక్కడ దింపుదామని వచ్చాడు" అంటాడు కార్ దిగుతూ. ఛీ, ఈయన గారికి ఇంత బలుపు వెటకారం ఎక్కడి నుండి వచ్చాయో అనుకుని కార్ దిగి ది గ్రేట్ సూర్యదేవ్ వర్మ భార్య మరీ క్లీనర్గా చేస్తే అంత బాగోదులే అంటూ సూర్య వెంట నడుస్తుంది. వైనవి వైపు ఓ లుక్ ఇచ్చి ముందుకు వెళ్తాడు. ఈ లుక్లకేం తక్కువ లేదు, దాని మీనింగ్ ఏంటో అర్థమై చావదు అనుకుని లోపలికి వెళ్తుంది. వీళ్ళు లోపలికి అడుగు పెట్టగానే వెల్కమ్ సార్, వెల్కమ్ మేడం అంటూ వినయంగా లోపల స్పెషల్గా అరేంజ్ చేసిన టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఎవరూ లేరు. చిన్నగా గార్డెన్ లాగా ఉంది. టేబుల్ చుట్టూ 2 చైర్స్, అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలతో చాలా బాగుంటుంది. సూర్య కూర్చుని వైనవిని కూర్చో అని కళ్ళతోనే చెప్పగానే సూర్యకి ఎదురుగా కూర్చుంటుంది. మీరు చెప్పిన ఆర్డర్ 5 మినిట్స్లో ఉంటుంది సార్ అంటూ చెప్పి పక్కకు వెళ్తాడతను. ఏంటి లంచ్కి తీసుకొని వచ్చారా?
అదే విషయం మంచిగా చెప్పొచ్చు కదా అని మూతి తిప్పుతూ చుట్టూ చూసి, పర్లేదు, ఈ బీస్ట్ టేస్ట్ చాలా బాగుంది, అయినా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారో అడిగితే మళ్ళీ ఏదో ఒకటి అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ అనుకుని కామ్గా కూర్చుంటుంది. ఈ లోపల అన్ని డిషెస్ తీసుకుని సర్వెంట్స్ వస్తారు. అవన్నీ చూసిన వైనవికి విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ అన్నీ తనకి నచ్చిన ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ బీస్ట్ తెలిసి చేశాడా తెలియక చేశాడో కానీ అన్నీ నా ఫేవరెట్ ఐటమ్స్ ఉన్నాయి. అయినా నాకు ఇష్టమైనవి అతనికి ఎలా తెలుస్తాయి? ఏదో నార్మల్గా ఆర్డర్ చేసి ఉంటాడు అనుకొని వాళ్ళని పంపించేసి తానే సర్వ్ చేస్తుంది. సూర్యకి సర్వ్ చేసి తను కూడా తిని, టేస్ట్ చాలా బాగుంది సూర్య గారు, నైస్ అంటూ ఇష్టంగా తింటుంది. తను తింటుంటే చూస్తూ సూర్య కూడా తింటారు. ఇద్దరు లంచ్ అయిపోగానే వెళ్దామా అంటాడు లేచి. సూర్య గారు అని మెల్లిగా పిలిచి, ఒక ఐస్ క్రీమ్ కొనిపెట్టారా ప్లీజ్ అని క్యూట్గా పప్పీ ఫేస్ పెట్టి అడుగుతుంది. కళ్ళు చిన్నగా చేసి, కొనిస్తే నాకేంటి అన్నాడు కళ్ళెగిరిస్తూ. మీకేం కావాలి అని అడిగింది. ఏం అడిగితే అది ఇస్తావా అని అదోలా చూస్తూ అంటాడు సూర్య. నేను ఇచ్చేదైతే ఖచ్చితంగా ఇస్తాను అని చెప్తుంది. ఓకే, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో అని తనకి ఐస్ క్రీమ్ కొనిచ్చి, పద ఇక వెళ్దాం, అక్కడ మీ అన్న ఒక్కడే వర్క్ చేస్తున్నాడు అని కార్ స్టార్ట్ చేస్తాడు. కార్లో కూర్చుని ఐస్ క్రీమ్ తినటంలో బిజీ అయిపోతుంది వైనవి. మన పాపకి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అంటే పిచ్చి. అవి ఉంటే చాలు, ప్రపంచంతో సంబంధం ఉండదు. సూర్య వైపు కనీసం చూపు కూడా లేకుండా తింటుంటే సూర్య తననే చూస్తూ ఉంటాడు. సూర్య చూపులు గుచ్చుకొని తల తిప్పి, ఏంటి అలా చూస్తూ ఉన్నారు? మీకు కావాలంటే తెచ్చుకోవాలి కానీ అలా చూస్తూ నాకు దిష్టి పెట్టకండి అంటుంది. నువ్వు పెడతావని తెచ్చుకోలేదులే అని. అంత ఇష్టమా ఐస్ క్రీమ్స్ అంటే? చాలా ఇష్టం. మీకు ఇష్టం ఉండదా అని అడుగుతుంది స్పూన్ నోట్లో పెట్టుకొని. వైనవి నోట్లో ఉన్న స్పూన్తో కొంచెం తీసుకొని నోట్లో పెట్టుకొని, ఇష్టమే, చాలా బాగుంది కదా, ఐ లైక్ దిస్ టేస్ట్ అంటాడు ఇంటెన్సివ్గా వైనవి కళ్ళలోకి చూస్తూ. సూర్య అలా చూస్తుంటే తడబడుతూ విండో వైపు తిరిగి దిక్కులు చూస్తూ కూర్చుంది. ఆఫీస్ రాగానే ఇద్దరు దిగి లోపలికి వెళ్తారు. ఇక ఎక్కువ మాట్లాడకుండా ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్ళి వర్క్లో బిజీ అయిపోతారు. ఈవినింగ్ వరకు ఇద్దరూ దించిన తల ఎత్తలేదు. వైనవి ఫోన్ మోగుతుంటే ఓవైపు వర్క్ చేస్తూనే లిఫ్ట్ చేసి, హలో, ఎవరు అంటుంది. ఫోన్ ఎవరో కూడా చూసుకోకుండా లిఫ్ట్ చేసి, అంత బిజీగా ఉన్నావా బేబీ అంటుంది ధరణి. మీ బావగారు ఇచ్చిన వర్క్ అలా ఉంది మరి. లంచ్ తినిపించి అది అరిగేలా వర్క్ ఇచ్చాడు, అందుకే ఫుల్ బిజీ. ఏంటి కాల్ చేశావు? ఏం చేయాలి, ఇంట్లో బోర్ కొడుతుంది, అందుకే నీకు కాల్ చేశాను. కొత్త మూవ్ వచ్చిందంట, మనం మూవీకి వెళ్ళక చాలా డేస్ అయింది. ఎప్పుడో కాలేజ్ డేస్లో వెళ్ళాం, అందుకే ఇప్పుడు వెళ్దాం అంటుంది. ఏంటి వెళ్ళేది? నాకు ఇక్కడ ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా లేకుండా వర్క్ ఉంది, మీరు వెళ్ళండి, నేను రాలేను అంటుంది. ఓ సరే, అలా అయితే బావతో మేము వెళ్తాం అంటుంది. ఏంటి జోకా? ఆయన గారికి అలాంటి అలవాట్లుంటాయనుకోవటం మీ పిచ్చి. అతగాడికి అలాంటివి అస్సలు అలవాటు ఉండదు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు పాపా అంటుంది వైనవి. హలో, మా బావగారే కాల్ చేసి చెప్పారు మూవీకి వెళ్దాం, టికెట్ కూడా బుక్ చేశాను, సరదాగా వెళ్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. మీ ఫ్రెండ్ని ఒకసారి అడిగి చూడండి, మళ్ళీ జలసి ఫీల్ అవుతుంది. తను వస్తే తీసుకుని వెళ్దాం, లేదంటే ఇంకా హ్యాపీ, మనమే వెళ్దాం మర్దల్స్ అని కాల్ చేసి చెప్పాడు. ఎలాగో నువ్వు రాను అన్నావుగా, మేమే వెళ్ళేసి బావతో ఎంజాయ్ చేసి వస్తాం, బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. హలో హలో, ఓసేయ్ పెట్టేసింది దొంగ మొహంది. వీళ్ళిద్దరూ కలిసి నా కాపురంలో కారం కొడుతున్నారు. ఈ సింహంకి సిగ్గు లేదు, బుద్ధి లేదు. మరదలతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారా? ఎలా ఎంజాయ్ చేస్తారో నేను చూస్తా అనుకొని ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకొని సూర్య క్యాబిన్లోకి వెళ్తుంది. సూర్య ఇంటికి వెళ్ళటానికి బ్యాగ్లో ఫైల్ సర్దుతూ ఉంటాడు. కోపంగా బుసలు కొడుతూ, మీ పద్ధతి ఏం బాలేదు అంటుంది. ఏమైంది? ఫైల్స్ ఇంకా ఏ పద్ధతిలో పెడతారో నాకు తెలీదు అంటాడు కావాలని. ఈ అని పళ్ళు కొరుకుతూ, నేను మాట్లాడుతుంది ఫైల్స్ గురించి కాదు, మా ఫ్రెండ్స్కి కాల్ చేసి మూవీకి వెళ్దామన్నారంట. హా అవును, నువ్వు రాను అన్నావంట కదా, రాకు, మేం వెళ్ళేసి వస్తాం అంటాడు కూల్గా ముందుకు నడుస్తూ. ఎందుకు ఇప్పుడు మీరు వాళ్ళతో వెళ్ళటానికి? నేను ఒప్పుకోను, నాకు ఇష్టం లేదు అంటుంది సూర్య వెనుక నడుస్తూ ఉంటే.
నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత అన్నట్టు లుక్ ఇచ్చి కార్ స్టార్ట్ చేయగానే గబగబా వెళ్ళి కారులో కూర్చుంటుంది. నేను కూడా వస్తాను సినిమాకి అంటుంది. ఎందుకు? మా మధ్యలో పానకంలో పుడకలాగా. నేను నా మరదలతో వెళ్ళేసొస్తాను. నువ్వొద్దు అంటాడు. ఎందుకొద్దు? వాళ్ళు నా ఫ్రెండ్స్. నేను నా ఫ్రెండ్స్‌తో వెళ్తాను అని కోపంగా చెప్పి కూర్చుంటుంది. వీళ్ళింటికి వెళ్ళేసరికి ధరణి, మైథిలితో పాటు ఆరు వాళ్ళు కూడా రెడీ అయి కూర్చుంటారు. వదినా మీకోసమే వెయిటింగ్. తొందరగా రెడీ అయితే వెళ్దాం అంటాడు తరుణ్. హమ్మయ్య! ఎవరి సపోర్ట్ లేకున్నా నా మరిది సపోర్ట్ నాకే అని తిప్పుకుంటూ వెళ్తుంది. ఓరిని తిప్పుడు మామూలుగా లేదుగా అనుకుంటూ సూర్య కూడా ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. ఇద్దరూ కాసేపట్లో రెడీ అయ్యి స్టెప్స్ దిగుతూ ఉంటారు. అందరూ నోరు తెరుచుకొని కళ్ళు పెద్దగా చేసి మరీ చూస్తారు. సూర్య బ్లూ జీన్స్, బ్లాక్ టీషర్ట్లో పిచ్చి హాట్గా ఉంటే సూర్యకి ఏమాత్రం తీసిపోకుండా వైనవి కూడా బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్లో చాలా బాగుంటుంది. ఇద్దరిలో ఎవరిని చూడాలో కూడా అర్థం కాకుండా ఉన్నారు. వావ్! వదినా యూ లుకింగ్ ఆసమ్. ఎంత బాగున్నావో. నీకు జీన్స్ చాలా బాగుంది అని తరుణ్, తపస్వి వాళ్ళు పొగుడుతుంటే థ్యాంక్స్ అని నవ్వుతూ చెప్తుంది. నువ్వు జీన్స్ వేస్తావా వదినా? ఫస్ట్ టైం నిన్నిలా చూడటం జీన్స్లో అంటుంది ఆరు. కాలేజ్ డేస్లో వేసేదాన్ని. తర్వాత కూడా ఎక్కడికైనా ఇలా వెళ్తే వేస్తాను అని చెప్తుంది. చాలా బాగున్నావు వదినా అంటే ఈరోజు మీ అన్న నా చెల్లిని కాపాడుకోవటంతోనే సరిపోతుంది అంటాడు తేజ్. అంత లేదు. నన్ను వేరే వాళ్ళు చూస్తే మీ చెల్లిని జెలసీ ఫీల్ అవ్వకుండా ఉండమని చెప్పు ఫస్ట్ అని కళ్ళకి గోగల్స్ పెట్టుకుంటూ అంటాడు సూర్య. అబ్బో అంటారు తేజ్, వైనవి కోరస్గా. పదండి అని అందరూ కార్స్లో స్టార్ట్ అవుతారు. డైరెక్ట్గా మూవీ థియేటర్కి వెళ్తారు. కానీ అందరినీ మాస్క్ వేసుకోమని చెప్తాడు సూర్య. ఎందుకంటే మళ్ళీ ఎవరు చూసినా ప్రతి ఒక్కరు గుర్తుపట్టి వీడియోస్ తీస్తారు అని. అందరూ సూర్య చెప్పినట్టే మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్తారు. అందరికీ ఒకే దగ్గర సీట్స్ దొరకవు. అంటే కావాలని సూర్య తనకి వైనవికి సపరేట్ సీట్ బుక్ చేస్తాడు. పాపని ఆడుకోవాలంటే ఎవరుండద్దు కదా, అది బాబుగారి ప్లాన్. ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు. మూవీ స్టార్ట్ అయ్యి లైట్ ఆఫ్ చేయగానే మాస్క్ తీసేస్తారు. వైనవి చాలా ఇష్టంగా చూస్తుంది. మూవీస్ చూడటం ఇష్టం, అందుకే ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. కానీ సూర్యకు అంత ఇంట్రెస్ట్ ఉండవు మూవీస్. అందుకే చూడకుండా వైనవిని డిస్టర్బ్ చేయడానికి రెడీ అవుతాడు. మూవీలో కరెక్ట్గా రొమాన్స్ సీన్ రాగానే వైనవి చేతిని తన చేతిలోకి తీసుకొని చెవిలో గుసగుసగా, ఏంటి అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నావు? చూడగానే సరిపోదు, అలా నాకు కూడా ఓ కిస్ పెట్టు అని అడిగితే ఏంటి అని కప్పలా నోరు తెరుస్తుంది. కిస్ ఇవ్వు అన్నాను, తప్ప అని బేబీ క్లాస్ పిల్లోడు చాక్లెట్ అడిగినట్టు క్యూట్గా అడుగుతాడు. నేనివ్వను. ఎందుకు ఇవ్వాలి? కావాలంటే మీ ఏంజల్ దగ్గరికి వెళ్ళి అడగండి. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తుంది. వెళ్ళి మూతులు నాక్కోండి అని విసురుగా చెప్పగానే నిన్నే అడుగుతున్నా, ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఏం చేస్తారు? ఏం చేస్తారు అంటుంటే నెక్స్ట్ మినిట్ వైనవిని తన ఒళ్ళోకి లాక్కొని తన పెదాలతో వైనవి పెదాలని ముడివేస్తాడు. అనుకోని సంఘటనకి ఫుల్ షాక్ అయ్యి సూర్య నుండి విడిపించుకోవటానికి గింజుకుంటుంది. వైనవి తన చేతులతో భుజం మీద కొడుతున్నా కూడా పట్టించుకోకుండా వైనవి ఫేస్ని దోసిట్లోకి పట్టుకొని స్మూత్గా కిస్ చేస్తూ వైనవిని కళ్ళతో కట్టిపడేస్తాడు. కొద్దిసేపు గింజుకున్న వైనవి మళ్ళీ సూర్య చూపు వైనవిని కట్టిపడేస్తుంది. సూర్య మాయలో చిక్కుకుంటుంది. లైట్ ఆఫ్లో ఉండటం వల్ల వీళ్ళెవరికీ అంతలా కనిపించరు అని సూర్య అనుకున్నాడు. కానీ ఎవరికి కనిపించకూడదో వాళ్ళకి కనిపిస్తాడు. దూరం నుండైనా వాళ్ళ అన్నయ్యని గుర్తుపట్టి సుప్రియ సూర్యని వైనవిని గుర్తుపట్టి వాళ్ళ పొజిషన్ చూసి కరెంట్ షాక్ కొట్టినట్టు బిగుసుకుపోతుంది. విరాట్ ఓసారి అటు చూడు అంటుంటే ఏంటే సినిమా సినిమా అని నన్ను తీసుకొచ్చి అటు చూడు ఇటు చూడు అంటావు, ఏముందక్కడ అని తల తిప్పి చూస్తాడు. విరాట్ కూడా నమ్మలేనట్టుగా కళ్ళు నలుపుకొని మళ్ళీ మళ్ళీ చూస్తాడు. సుప్రియ అక్కడున్నది మీ అన్ననేనా లేదా భ్రమపడుతున్నామా అంటాడు. లేదు విరాట్, అక్కడున్నది మా అన్నయ్య వైనవినే. కింద లైన్లో చూడు, తరుణ్ ఆరు వాళ్ళు కూడా ఉన్నారు అని చూపిస్తుంది. అవును, మరి ఆ సీన్ ఏంటే? ఏమో విరాట్, నాకేం అర్థం కావటం లేదు, పిచ్చెక్కేలా ఉంది అంటుంది. మీ అన్నయ్యకి అందరికీ పిచ్చెక్కివ్వడమే పని కదా. మొన్నటి వరకు కొంచెం డౌట్ ఉండేది, కానీ
ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. విరాట్, మా అన్నయ్య వైనవిని మన మీద కోపంతో పెళ్లి చేసుకోవటం అనేది రాంగ్. ఏదో ఉంది. కోపంతో పెళ్లి చేసుకున్నవాడు ఇలా షికార్లు తిప్పుతారా? ఇంట్లో ఉంచి టార్చర్ పెడతాడు కానీ అంటుంది సుప్రియ. "హ్మ్, నాకు అదే అనిపిస్తుంది. ఏదేమైనా వైనవి మనకి దూరంగా ఉన్నా సరే తను హ్యాపీగా ఉంటే చాలు" అంటాడు విరాట్. పద విరాట్, వెళ్ళిపోదాం. మళ్ళీ మనల్ని చూస్తే కోపం వస్తుంది. ఆ కోపం వైనవి మీద చూపిస్తాడు మా అన్నయ్య. అందుకే వెళ్దామని విరాట్ని తీసుకుని అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది సుప్రియ. వైనవికి ఊపిరి భారం అవుతుంది అన్న టైంలో పేదాలు వదిలి, ఏం చేస్తావు అన్నావు కదా, ఇప్పుడు అర్థమైందా అని వైనవిని తన సీట్లో కూర్చోబెడతాడు. మీకు అసలు సిగ్గు లేదా? అలా ఎలా కిస్ పెడతారు? నాకు ఇష్టం లేకుండా అలా ఎందుకు పెడుతున్నారు? మీరు అలా చేస్తే నా కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. అవునులే, మీకు నా ఏడుపే కావాలి కదా, మర్చిపోయాను. నాకు ఏదో ఒకరోజు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను అని కంట్లో నుండి వచ్చిన కన్నీళ్లు తుడుచుకొని సైలెంట్గా కూర్చుంటుంది. వైనవి వైపు కోపంగా చూసి అక్కడ ఉండకుండా బయటికి వెళ్తాడు. వెళ్తున్న సూర్యని చూసి, వెళ్ళండి, నాకేమైనా భయమా అని సినిమా చూస్తూ కూర్చుంటుంది. కాసేపటికి సినిమా అయిపోగానే అందరూ లేచి బయటకు వస్తుంటే, అన్నయ్య ఎక్కడొదినా? ఇందాకే ఏదో కాల్ వస్తే వెళ్ళాడు తరుణ్. బయట ఇక్కడే ఎక్కడో ఉంటాడు, చూద్దాం పదా అని వాళ్ళతో బయటకొచ్చి చూస్తుంది. అక్కడ ఒక దగ్గర కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటాడు. కానీ పక్కన టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న అమ్మాయి సూర్యని చూసి సొల్లు కారుస్తుంది. ముందే తిక్కలో ఉన్న వైనవికి ఆ సీన్ ఇంకా ఇరిటేట్ తెప్పిస్తుంది. కోపంగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి టిష్యూ తీసి ఇస్తుంటే ఆ అమ్మాయి వింతగా చూస్తుంది. ఇందాకటి నుండి ఓ సొల్లు కారుస్తూ చూస్తున్నావు కదా, తుడుచుకో అని మొహం మీద విసిరి, హీఈస్ మైన్, ఇంకోసారి చూస్తే గుడ్లు గోళీలాట ఆడుకుంటావు, ఏమనుకున్నావో అని వార్నింగ్ ఇస్తుంది. వైనవి జలస్ చూసిన తరుణ్ ఆరు వాళ్ళకి నవ్వొస్తుంది. నవ్వుతూ, ఏంటి వదినా, మా అన్నయ్యని వేరే వాళ్ళు చూడగానే ఫుల్ జలసీ వచ్చేసింది, సీరియస్ వార్నింగ్ ఇచ్చొచ్చావు, పాపం ఆ పిల్ల చూడు ఎలా అయిపోయింది అని తపస్వి అంటుంటే, మరి లేకపోతే ఏదో వాతం వచ్చిన కోడిలాగా ఓ అని మెలకలు తిరుగుతుంది, చింపిరి జుట్టు మొహం, గున్న ఏనుగు మొహం వేసుకొని అని తిడుతూ సూర్య వైపు కోపంగా చూసి వెళ్ళి పక్కన కూర్చుంటుంది. అంటే మళ్ళీ ఏ అమ్మాయి చూడకూడదు, ఆల్రెడీ సూర్య బుక్ అయిపోయాడు అని అందరికీ తెలియాలి అని సూర్యని అతుక్కొని కూర్చుంటుంది. మైథిలికి ధరణికి మాత్రం వైనవిని చూసి ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కాలేదు. అందరూ అక్కడ స్నాక్స్ కొనుక్కొని కార్స్ తీస్తుంటే, తరుణ్, నువ్వు కారులో వెళ్ళు, నీ బైక్ ఇవ్వు అని కీస్ తీసుకుని పద అంటాడు వైనవిని చూస్తూ. ఏంటి, ఇప్పుడు బైక్ మీద మీతో రావాలా? ఛా, రాను అంటే వీళ్ళు అనుమానంగా చూస్తారు అని సైలెంట్గా ఎక్కి కూర్చుంటుంది. వైనవి సూర్యకి ఆనకుండా దూరంగా కూర్చోటం చూసి, చెప్తాని పని అని బైక్ ఒక్కసారిగా రేస్ చేసేసరికి వచ్చి సూర్యని అతుక్కుంటుంది. ఏంటి మీరు అసలు కొంచెం స్లోగా నడపలేరా, కావాలని చేస్తున్నాడు బీస్ట్ అని తిట్టుకొని, కొంచెం స్పీడ్ తగ్గించు బాబు అని ఎక్కడ పడతాను అని భయం వేసి ఇక తప్పక సూర్య చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు బీస్ట్ బాబు కూలయ్యి పేతాలు విచ్చుకుంటాయి. ఇంటివైపు కాకుండా వేరే రూటు మారుస్తాడు. అదేంటి రూటు మార్చారు? వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాం అని వైనవి అంటుంటే, చుప్, సైలెంట్గా కూర్చో, కొద్దిసేపు అలా చల్లగాలి పీల్చుకో. అయినా ఇంటికి వెళ్ళి చేసేదేముందిలే, వెళ్ళి తొంగోవడమే కదా, ఏమైనా స్పెషల్ ఇస్తాను అంటే చెప్పు, ఇంటికి తీసుకొని వెళ్తాను అంటాడు. ఈ అని పళ్ళు కొరికి, అలాంటివన్నీ మీ ఏంజల్ ఇస్తుంది కదా, ఇంకా నేనెందుకు అంటూ, అవును, ఎప్పుడైనా మీ ఏంజల్తో ఇలా బైక్ మీద వెళ్ళారా అని అడుగుతుంది. ఇలా కాదు, వేరేలా వెళ్ళాం అంటాడు సైడ్ స్మైల్తో. వేరేలా ఇంకెలా వెళ్తారు? ఓ, తను డ్రైవ్ చేస్తే మీరు వెనకాల కూర్చున్నారా? లేదు అంటాడు. మరి ఇంకెలా వెళ్ళారు అని వైనవి ఆలోచిస్తుంటే, బైక్ ఆపి ఆలోచిస్తున్న వైనవిని లేపి తన ముందు, అంటే వైనవి ఫేస్ అనేది సూర్య వైపు ఉండేలా సూర్యకి అభిముఖంగా ముందు కూర్చోబెట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. వైనవికి పిచ్చి షాక్ తగిలి ఫ్రీజ్ అయిపోయి, ఏం చేస్తున్నారు? ఎవరైనా ఇలా కూర్చుంటారా? ప్లీజ్ ప్లీజ్, నాకు భయంగా ఉంది, నేను కింద పడిపోతాను అని భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని వణుకుతూ గట్టిగా సూర్య గుండెల మీద తల పెట్టుకొని సూర్య నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా చుట్టుకొని కూర్చుంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.
ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.